వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రామ్ ఎన్ఆర్ఐ తెలుగు ట్రావెలర్. కాసినోలు జీవితంలో ఒక్కసారైనా కాసినోలు చూడాలని చాలా మంది కోరుకుంటారు. ఎంటర్టైన్మెంట్ అన్న వినోదం కొరకైనా ఈ క్యాసినోలే చాలా ఫేమస్. క్యాసినో అంటే అదొక ప్రపంచం, స్వర్గం లాంటిది. క్యాసినోలు చాలా రిచ్ గా, లావిష్ గా ఉంటాయి, ఆహ్లాదకరంగా ఉంటాయి. క్యాసినోలలో డబ్బులు పెట్టి ఆడే ఆటలే కాకుండా డ్రింక్స్, ఫుడ్, ఉండడానికి గదులు అంటే హోటల్ రూమ్స్ కూడా ఉంటాయి. క్యాసినోలలో గడియారాలు ఉండవు, అందుకే అక్కడ సమయం తెలియదు. లోపల ఉంటే పగలు రాత్రి అని కూడా తెలియదు. కొన్ని పెద్ద కాసినోలలో రూఫ్ కూడా అంటే పైన కప్పు ఆకాశం లాగానే ఉంటది. ఆర్టిఫిషియల్ ఆకాశమైనా మనకు నిజమైన ఆకాశం లాగా కనబడుతుంది. చాలా హైట్ లో ఉంటది, ఆకాశం లాగానే ఉంటది. పైన కనబడేది ఆకాశం కాదు, అది ఆర్టిఫిషియల్ రూప్. నిజమైన ఆకాశం లాగానే ఉంటది ఆర్టిఫిషియల్ రూఫ్. అక్కడ డబ్బులు పెట్టి ఆడే అన్ని రకాల గేమ్స్ ఉంటాయి. పావలా కానీ, $1/2 కానీ, $1/2 కానీ, $1 పెట్టి కూడా ఆడొచ్చు. వందలు, వేలు, లక్షలు పెట్టి ఆడే అన్ని రకాల ఆటలు ఉంటాయి. అన్ని రకాల జూదం ఆటలు, బీదవారికి, మధ్య తరగతి వారికి, ధనవంతులు ఆడే ఆటలు అన్నీ ఈ కాసినోలలో ఉంటాయి. అందుకే వాటికి అంత క్రేజ్. డైస్ తో ఆడే ఆటలు, కార్డ్స్ తో ఆడే పోకర్, బ్లాక్ జాక్ అనే గేమ్స్, ఎలక్ట్రానిక్ స్లాట్ మిషన్లో ఆడే ఆటలు, వీల్ గేమ్స్ లో ఆడే ఆటలు, ఇలా అన్ని రకాల ఆటలు ఉంటాయి. ఈ కాసినోలలో కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టి అంటే ఒక $200-300 పెట్టి ఆడే ఆటలు ఆడే వాళ్లకు ఫ్రీగా డ్రింక్స్ సప్లై చేస్తారు. ఇంకా కొంచెం ఎక్కువ పెట్టి ఆడే వాళ్లకు రూమ్స్ కూడా ఫ్రీగా ఇస్తారు ఉండడానికి. ప్రపంచంలో అతిపెద్ద క్యాసినోలు ఉన్న సిటీ అమెరికాలోని లాస్ వెగాస్. రెండవది కూడా అమెరికాలోనే ఉన్న అట్లాంటిక్ సిటీ. ఇప్పుడు మనం అట్లాంటిక్ సిటీకి వెళ్తున్నాం. అట్లాంటిక్ సిటీకి వెళ్ళి క్యాసినోలు చూద్దాం. నేను అట్లాంటిక్ సిటీకి 2-3 సార్లు వెళ్ళిన. ఇది ఫస్ట్ టైం 2007లో నేను ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని పోయినప్పుడు నేనే డ్రైవ్ చేసిన అప్పుడు కారు. ఇప్పుడు 85 మైల్స్ స్పీడ్ లో వెళ్తుంది. అంటే దాదాపు మన 130 కిలోమీటర్లు, మన ఇండియన్ స్పీడ్ లో 130 కిలోమీటర్ల స్పీడ్. ఇప్పుడు 85 మైల్స్ స్పీడ్ లో వెళ్తున్నాం. యాక్చువల్ గా ఈ రోడ్ మీద లిమిట్ 50 మైల్సే. ఇది నా సెకండ్ ట్రిప్ 2012లో. ఇది డెలవేర్ మెమోరియల్ బ్రిడ్జ్. ఇది డెలవేర్ స్టేట్ లో ఉంది. ఈ రోడ్డు I-295 ఇంటర్స్టేట్ 295 మీద ఉంది డెలవేర్ బ్రిడ్జ్. ఇది డెలవేర్ రివర్ పైన ఉంది. నువ్వు 295 తీసుకో, ఇదే లైన్ రెండు. ఎట్లా పోదాం? ఇప్పుడు మనం న్యూజెర్సీ స్టేట్లకు ఎంటర్ అయినాం. న్యూజెర్సీలోనే అట్లాంటిక్ సిటీ ఉంది. ఇది ఒక చిన్న స్మాల్ టౌన్, విలేజ్. టౌన్ కూడా కాదు, ఒక చిన్న విలేజ్. ఎంత నీట్ గానో, చాలా నీట్ గా ఉన్నాయి ఇక్కడ విలేజ్. న్యూజెర్సీ చాలా బ్యూటిఫుల్ స్టేట్. గ్రీనరీ కూడా బాగుంటది. ఇక్కడ మనం ఒక ఫ్యూయల్ స్టాప్, గ్యాస్ స్టేషన్ లో పెట్రోల్ నింపుకొని వెళ్తున్నాం. ఇది 2007లో అట్లాంటిక్ సిటీ. నా ఫస్ట్ ట్రిప్ 2007లో అట్లాంటిక్ సిటీ ఇట్లున్నది. అట్లాంటిక్ సిటీకి వచ్చేసినాం. అట్లాంటిక్ సిటీలోకి ఎంటర్ అయినాం. ఇదే అట్లాంటిక్ సిటీ, ఫేమస్ ఫర్ క్యాసినోస్. అమెరికాలో రెండవ అతిపెద్ద క్యాసినోలు ఉన్న నగరం ఇదే అట్లాంటిక్ సిటీ. అక్కడ ట్రంప్ ప్లాజా మనకు దూరంలో కనబడుతుంది. ట్రంప్కు చాలా హోటల్స్ ఉన్నాయి. మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ హోటల్ అండ్ ప్లాజా. ఇది పెద్దది, మొత్తం పార్కింగ్ బిల్డింగ్. అది దాదాపు 10 అంతస్తుల మల్టీ లెవెల్ పార్కింగ్. ఈ బిల్డింగ్ మొత్తం పార్కింగ్ కోసమే. ట్రంప్కు ఇంకా చాలా సిటీలలో హోటల్స్ ఉన్నాయి. ఇది ట్రంప్ తాజ్. ఇది కూడా లెఫ్ట్ సైడ్ కూడా పార్కింగ్ బిల్డింగ్. ఆ బిల్డింగ్ ని బట్టి చూడొచ్చు ఆ హోటల్ ఎంత పెద్దదో. ఇప్పుడు ఇటువైపు కూడా ఒక పార్కింగ్ బిల్డింగ్ ఉంది. ట్రంప్ తాజ్ మహల్ హోటల్. ఇప్పుడు రైట్ సైడ్ కూడా ఒక పార్కింగ్ ఉంది. మనం దాంట్లో పార్క్ చేసి
పైకి వెళ్దాం. దీంట్లోనే మనం రూమ్ బుక్ చేసుకున్నాం. ఇదే మన చైర్మన్ టవర్ తాజ్ ట్రంప్ ది 87th ఫ్లోర్ నుంచి మనకు విండో నుంచి అట్లాంటిక్ సిటీ కనబడుతుంది. అట్లాంటిక్ మహాసముద్రం కూడా పక్కకే ఉంటది. ఇది అట్లాంటిక్ సిటీ ఫ్రమ్ 87th ఫ్లోర్ ఆఫ్ ట్రంప్ తాజ్ మహల్ హోటల్. ట్రంప్ తాజ్ 87th ఫ్లోర్. కంప్లీట్ వాల్ టు వాల్ విండో వన్ సైడ్. ఇప్పుడు మనం బయటకు వచ్చేసిన ఒకసారి బీచ్లోకి వెళ్ళి చూద్దాం. ఈవినింగ్ అయింది. ఇప్పుడే హోటల్ చెక్ ఇన్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చి, ఇది బోర్డ్ వాక్. బోర్డ్ వాక్ అంటే ఇసుక పైన చెక్కతోటి కట్టిన రోడ్లు అన్నమాట. ఇసుకలో నడవలేం కాబట్టి ఎక్కువ ఈ బీచ్లలో బోర్డ్ వాక్స్ ఉంటాయి. చెక్కతోటి రోడ్డు కడతారు కాబట్టి వాటిని బోర్డ్ వాక్ అంటారు. ఇదంతా బోర్డ్ వాక్. అట్లాంటిక్ సిటీ. ఒకవైపు కాసినోలు, హోటల్స్, ఒకవైపు బీచ్. ఇవన్నీ చాలా హోటల్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా కాసినోలు ఉన్నాయి. ఇప్పుడు బీచ్ లోకి వచ్చేసినాము. బీచ్ నుంచి ఇప్పుడు హోటల్స్ వ్యూ. అది షో బోట్ హోటల్. ఇది తాజ్ ట్రంప్. ఆ మిడిల్ టవర్ లోనే మనం ఉన్నది మన హోటల్ రూమ్. ఆ మధ్యలో ఉన్న బిల్డింగ్ లోనే మన హోటల్ రూమ్ ఉంది, మనం తీసుకున్న రూమ్. వాతావరణం క్లౌడీగా ఉంది, వర్షం వచ్చేటట్టు ఉంది. ఇది అట్లాంటిక్ ఓషన్. అట్లాంటిక్ సిటీలో ఉన్న అట్లాంటిక్ ఓషన్. మనం బీచ్ లో ఉన్నాము. అట్లాంటిక్ మహాసముద్రం. నైస్ వెదర్, కూల్ ఈవినింగ్. ఈ 5 సంవత్సరాల క్రితం అంటే 2007లోది. అప్పటికిప్పటికి అట్లాంటిక్ సిటీ చాలా డెవలప్ అయింది. ఈ 5 సంవత్సరాలలో చాలా చాలా హోటల్స్, కాసినోలు వచ్చినాయి. ఇది ట్రాపికానా క్యాసినో. దాని పక్కకే తాజ్ ట్రంప్ క్యాసినో. సీజర్స్ క్యాసినో. తాజ్ మహల్ క్యాసినో. పక్కనే బ్యాలీస్ క్యాసినో. అట్లాంటిక్ సిటీ నైట్ లైఫ్. ఇన్సైడ్ క్యాసినోస్. పైన ఆకాశం, ఆర్టిఫిషియల్ రూఫ్. లావిష్ ఇన్సైడ్ క్యాసినోస్. బ్యూటిఫుల్. ఎంతో వినోదం, ఆహ్లాదం. క్యాసినోలు అంటేనే వినోదం, ఆహ్లాదం, ఎంటర్టైన్మెంట్. నైస్. ట్రాపికానా క్యాసినో లోపలికి వెళ్తున్నాం. ఇంకా మనం గేమ్స్, స్లాట్ మిషన్లకు వెళ్ళినప్పుడు మాత్రం వీడియోలు ఆపేయాలి. అప్పటి వరకు మనం వీడియోలు తీసుకోవచ్చు. ఇవన్నీ లోపలికి వెళ్తే ఆ సైడ్ నుంచి అన్ని గేమ్సే. ఆ ఎదురుగా కూడా అన్ని గేమ్సే, స్లాట్ మిషన్స్.
కాసినోలకు ఎంట్రీ టికెట్ ఉండదు, అందరికీ ఫ్రీ 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 ఎంట్రన్స్ అన్నమాట, ఫ్రీగా వెళ్ళొచ్చు. లోపలికి వచ్చేసినాం. ఇది ఇన్సైడ్ ది హోటల్. ఇది మిడిల్ లెవెల్లో ఫుడ్ కోర్ట్స్, షాప్స్, పైన మొత్తం హోటల్ రూమ్స్, కింద అన్ని క్యాసినోలు ఉంటాయి. కింద మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ ఎక్కువ క్యాసినో గేమ్సే. చాలా లావిష్ గా రిచ్, వెరీ రిచ్ ఇంటీరియర్స్, లాబీ ఎంత బాగుందో. ఇప్పుడు మనం కిందికి వెళ్దాం ఒకసారి. డౌన్ స్టేర్ కి వెళ్తే మనకు కాసినోలు కనబడతాయి. ఇప్పుడు మనకు అక్కడెక్కడ గడియారాలు ఉన్నాయి, ఎంత టైం అయిందో కూడా తెలియదు. బయటికి వెళ్తేనే మనకు పగల రాత్రి అనేది తెలుస్తుంది. ఇదంతా లాబీ. అవి కాసినో ఎలక్ట్రానిక్ స్లాట్ మిషన్లు మనకు కనబడుతున్నాయి. అవన్నీ మిషన్లు. యాక్చువల్గా కాసినో మిషన్లలో ఫోటోలు, వీడియోలు తీయనియరు కాబట్టి నేను దూరం నుంచే చూపెడుతున్నాను. సాధ్యమైనంత వరకు కాసినోలు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం లిఫ్ట్ లో ఉన్నాం, పైకి వెళ్తున్నాం. లిఫ్ట్ సూపర్ ఫాస్ట్ లిఫ్ట్. మన హోటల్ రూమ్ కి వెళ్తున్నాం. 78th ఫ్లోర్ కి వచ్చినాం. 88th ఫ్లోర్, 81, 86 అట్లా 86 అంతస్తు. సో మన 87వ అంతస్తులో ఉన్న మన హోటల్ రూమ్ కి వచ్చేసినాం సూపర్ ఫాస్ట్ లిఫ్ట్ లో. ఇది నైట్ వ్యూ, అట్లాంటిక్ సిటీ. కాసినోలు దీనిలో $1 ఉన్నోళ్ళు కూడా ఆడొచ్చు. $1 పెట్టి $10, $100 కూడా సంపాదించుకోవచ్చు. బీదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు అందరు ఆడే కాసినోలు. అట్లాంటిక్ ఓషన్, అట్లాంటిక్ సిటీ, అట్లాంటిక్ బీచ్, అట్లాంటిక్ మహాసముద్రం. రెండవ రోజు నిన్న ఈవినింగ్ అట్లాంటిక్ బీచ్లకు వచ్చినాం. మళ్ళా ఇవాళ రెండవ రోజు కూడా. ఇప్పుడు హోటల్ చెక్అవుట్ చేసి మనం ఇంటికి వెళ్ళాలి. బోర్డ్ వాక్, అట్లాంటిక్ సిటీ లోపలికి పోయి చెక్అవుట్ చేద్దాం. ఇన్సైడ్ రకరకాల గేమ్స్ కాసినోలు. ప్రపంచంలో ఎన్ని రకాల గేమ్స్ ఉన్నాయో అన్ని రకాల డబ్బులు పెట్టి ఆడే గేమ్స్ అన్ని రకాలు ఈ కాసినోలలో ఉంటాయి. చెక్అవుట్ టైం, హోటల్ రూమ్ 87th ఫ్లోర్, చైర్మన్ టవర్, ట్రంప్ తాజ్. I got my bags packed, timeline on track. My winter coat stuck in the closet way back. I won't be needing that. హోటల్ చెక్అవుట్ చేసి బయటికి వచ్చినాము. ఇది షోబోట్ హోటల్, షోబోట్. ఇప్పుడు మనం షాపింగ్ చేయాలి. షాపింగ్ టైం. గోయింగ్ ఫర్ షాపింగ్. ఇది సీజర్స్ క్యాసినో. ఇది కూడా సీజర్సే. సీజర్స్ కూడా చాలా పెద్దది. అది చైన్ కాసినోస్ అది కూడా. ఇది సీజర్స్, ఇది కూడా సీజర్స్ గేట్. ఇది
మెయిన్ గేట్. Thanks for watching. Please share and subscribe. Ram NRI Telugu Traveler, a senior citizen. Shopping అయిపోయింది. Going home. ఇది వావా ఫుడ్ కోర్ట్. రిటర్నింగ్ హోమ్.